నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కాదా? మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యులుగా నేను సంతోషంగా ఉంటానా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? అందుకనే ఎప్పుడంటా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపచ్చు అంటున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణం కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతూ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వడదలు ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వడదలున్నాయి. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమలయ, ఒడ్డు దాటినాక బోడమలయ అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇదే నమ్మరంలో ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలనే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాటులాడే వ్యక్తిని కాను. నేను ఒకటేమంటున్నాను, ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు, మన ప్రభుత్వం ఉంది. కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు. ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 7 నియోజకవర్గాల్లో, ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లా మొత్తానికి. అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు అంతా వెంకబాటులో ఎక్కడ లేదు. మునుగోడులో రోడ్లు లేవు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. ఎన్ని రకాల మునుగోడులో మన సాగునీరు కాలువలు ఉన్నాయా? మరి మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, నాగార్జున సాగర్ ఎట్లున్నాయి కావాలి వాళ్ళకు? అంటే ఇక్కడ మనం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. కమ్యూనిస్టులు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండు. నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడి డిండికి నీళ్ళు తీసుకురావాలని 1200 కోట్లతో ఏదో రిజర్వాయర్ నుంచి 1200 కోట్లతో సొరంగ మార్గం టెండర్లు పిలిపించినాం. మన శివన్నగూడెం రిజర్వాయర్ కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం డిండి లిఫ్ట్ నుంచి 2 లక్షల ఎకరాల సాగునీరు వస్తుంది.